హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. కొబ్బరి ఏమీ లేకుండా మంచిగా థిక్ గ్రేవీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు వితౌట్ కోకోనట్. ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇవి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకున్నాను. పుదీనా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక నేను ముందుగానే ఇక్కడ టమాటో, కొంచెం సాల్ట్, కొంచెం సోంపు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలన్నమాట. మూత పెట్టుకొని మనము 1-2 నిమిషాలు ఈ టమాటో ప్యూరీ అనేది మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ తేలే వరకు ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే మనకు మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాను, సరిపడా కారం వేసుకున్నాను, కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఎందుకంటే టమాటోలో ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు తర్వాత చూసి వేసుకోవచ్చు అని కొంచెమే వేసాను. మూత పెట్టుకొని కొంచెం ఫ్రై అయ్యాక ముందుగానే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఉప్పు వేసి 1 విజిల్ పెట్టుకున్నాను. చికెన్ అది వేసేసుకుంటున్నాను. చికెన్ ఇలా ముందుగానే మనము కొంచెం ఒక 70% ఉడకపెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకు గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే మనం సాల్ట్ అవన్నీ వేసి ఉడకబెడతాం కాబట్టి ముక్కకు ఉప్పు అది కూడా మంచిగా తగులుతుంది. ఇక్కడ మూత పెట్టుకొని చిన్న మంట మీదనే ఒక 3-4 నిమిషాల వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొంచెం గరం మసాలా వేసాను. మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు మనము ఇలానే మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇక్కడ మార్వాడి మేతి కూడా వేస్తున్నాను, కస్తూరి మేతి. ఇవన్నీ వేసి కలపకుండా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. కొబ్బరి గసాలు ఏమీ లేకుండా ఇలా థిక్ గ్రేవీ ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.